నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే మార్పు గందరగోళం కొనసాగుతోంది. కార్యకర్తల సూచన మేరకు ముందుకెళ్లాలని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు భావిస్తున్నారు. ఎన్నికల బరిలో ఖచ్చితంగా నిలవాలని కార్యకర్తలు దొరబాబును కోరుతున్నారు. దీంతో దొరబాబు బంధువులు జనసేన నేతలతో టచ్లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా పోటీ చేస్తామని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని క్యాడర్కు హామీ ఇచ్చినట్టు సమాచారం. అధికారికంగా వైసీపీ లిస్టు ప్రకటించిన తర్వాత పెండం దొరబాబు కార్యాచరణ ప్రకటించబోతున్నారు. జనసేన నుంచి పిఠాపురం బరిలో నిలిచేందుకు యోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పిఠాపురం నుంచి జనసేన నుంచి పెండం దొరబాబు బరిలో దిగబోతున్నారని తెలుస్తోంది. దాంట్లో వాస్తవం ఎంత, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం చూసుకుంటే కనుక గోదావరి జిల్లాలో గందరగోళ పరిస్థితులు అయితే మాత్రం ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారిగా అధికార పార్టీ వైసీపీ తీసుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు విషయంలో చెలరేగిన రాజకీయ వేడైతే మాత్రం ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన పెండం దొరబాబు ఈరోజు హైదరాబాదు వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళిన అనంతరం అంటే గత 2 రోజుల నుంచి కూడా కార్యకర్తలు, అభిమానులతో కూడా సమావేశాలు కూడా నిర్వహించుకున్నారు. అయితే ఖచ్చితంగా మీరు ఎన్నికల బరిలో ఉండాలని చెప్పి కార్యకర్తలు కూడా సూచించిన మేరకు నేను ఈసారి ఎన్నికల బరిలో ఉంటానని చెప్పి వాళ్ళకి నిర్దిష్టమైన ఒక హామీ కూడా ఇచ్చినట్లయితే మాత్రం సమాచారం తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో హైదరాబాద్ కూడా పెండం దొరబాబు వెళ్ళడం, ఆ పెండం దొరబాబు వెళ్ళిన తర్వాత అంటే దొరబాబుకు సంబంధించిన కొంతమంది బంధువులు కూడా గత 2 రోజుల నుంచి కూడా జనసేన నేతలతో కూడా టచ్లో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన నేతలతో మంతనాలు అయితే మాత్రం జరుగుతున్నాయి. అనంతరం అంటే పెండం దొరబాబు అంటే వైఎస్ఆర్సీపీ లిస్ట్ ఎప్పుడైతే ప్రకటించిన అనంతరం కూడా జనసేన పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు అయితే మాత్రం చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం పిఠాపురం నియోజకవర్గం పరిస్థితి కనుక ఒక్కసారి చూస్తే కనుక అంటే ఇది కాపు నియోజకవర్గంగా కూడా చెప్పుకోవచ్చు. అందులోని ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం పెండం దొరబాబుని కాదంటే కనుక ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న వంగ గీతకైతే సీట్ ఇచ్చే అవకాశం ఉంది. అదే నేపథ్యంలో జనసేన నుంచి కనుక పెండం దొరబాబు పోటీ చేస్తే కనుక కాపుల ఓట్లని సొంతం చేసుకునే అవకాశం ఉంది. కాపు ఆధారిత నియోజకవర్గం కావడం ప్లస్ కాపులు జనసేన వైపు నిలబడే అవకాశం ఉన్న నేపథ్యంలో జనసేన వైపు చూస్తున్నట్లు కూడా సమాచారం అయితే మాత్రం తెలుస్తుంది. ఇటు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, అటు ఎంపీగా పోటీ చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి మనం పెండం దొరబాబుతో 10 టీవీ మాట్లాడిన సమయంలో కనుక చూసుకుంటే కనుక అధికార సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఎమ్మెల్యేగా కంటే ఎంపీగా పోటీ చేయండి అని చెప్పి కూడా సూచనలు చేస్తున్నారు. అయితే అధికార పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారా, లేకపోతే జనసేన పార్టీ నుంచి వెళ్ళి పిఠాపురం నుంచి పోటీ చేస్తారా, లేక కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారా, ఇలా కొన్ని ప్రశ్నలు అయితే మాత్రం ఇటు పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కావచ్చు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ కూడా సంధిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. అయితే ఒక్కసారిగా రాజకీయంగా కూడా వేడి కూడా మొదలైందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అధికార పార్టీ తీసుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు ఒక గందరగోళం కేవలం ఆ పార్టీలోనే లేదు, మిగిలిన 2 పార్టీల్లో కూడా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కనుక మనం చూసుకుంటే కనుక ప్రస్తుతానికి నలుగురికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇప్పటి వరకు కూడా సీటు వచ్చే అవకాశం అయితే మాత్రం లేదని స్పష్టమైన నిర్ణయాన్ని అయితే మాత్రం అధికార పార్టీ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికార ప్రకటన అయితే మాత్రం చేయలేదు. ఈ మరో 2 రోజుల్లో అంటే ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా అధికారికంగా 2వ లిస్ట్ అయితే రానుంది. ఆ 2వ లిస్టులో ఈ 4 ఎమ్మెల్యేల పేర్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఆ విధంగా కనుక ఎమ్మెల్యేల పేర్లు ఉంటే కనుక వాళ్ళు ఎటు నుంచి పోటీ చేస్తారో వాళ్ళ కార్యాచరణ అటు అంటే వైసీపీ పార్టీలో జగన్తో పాటు నడుస్తారా, లేక టీడీపీ కానీ జనసేన కానీ ఈ పార్టీల వైపు చూస్తారా అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉత్కంఠగా మారిన ప్రశ్నగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే అధికార పార్టీ తీసుకున్న మార్పు నిర్ణయం మిగిలిన పార్టీల మీద కూడా ప్రభావం తీవ్ర స్థాయిలో పడినంది. అంటే ప్రస్తుతానికి ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి ఇటు టీడీపీ జనసేన ఇప్పటికే ఇన్ఛార్జీలు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, దాదాపుగా వాళ్ళైతే వాళ్ళ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే కొత్తగా సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న అభ్యర్థులు
బయటకు రావడం, వాళ్ళకి సీటు రాకపోతే వీళ్ళ మరో పార్టీ వైపు చూడడం, ఈ అంశం అయితే మాత్రం అత్యంత కీలకంగా కూడా మారి మిగిలిన పార్టీలను కూడా డిస్టర్బ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం పెండెం దొరబాబు హైదరాబాదు అంటే జనసేన పార్టీ నేతలతో కలిసేందుకు వెళ్ళారా, లేకపోతే వివాహ వేడికి కానీ వెళ్తున్నట్టయితే మాత్రం ఇటు వైసీపీ నేతలు చెప్తున్నారు. అలాగా వివాహ వేడికి వెళ్ళారా, జనసేన నేతలతో టచ్లోకి వెళ్లేందుకు వెళ్ళారనేది మాత్రం ఒక ఖచ్చితంగా ఒక ఉత్కంఠగా మారి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.